2029 నాటికి యూనిట్కు ₹20 విద్యుత్ ఛార్జీలు తగ్గించి తీరుతామని మహానాడు వేదికగా చంద్రబాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజల నడ్డివిరిస్తే దాన్ని ట్రూ డౌన్ చేసిన ప్రభుత్వం తమదని చంద్రబాబు గుర్తు చేశారు. తెలుగుదేశం కార్యకర్తలందరూ ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. తాను పర్యటనలకు వచ్చినప్పుడు ఇళ్లకు వచ్చి చూస్తానని చెప్పారు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలని సూచించారు. 5 ఏళ్లు ఎన్ని నాటకాలు జరిగాయో మీరు చూశారు. 32,000 కోట్లు పెంచారు, 9 సార్లు పెంచారు. ఒకే మాట చెప్పాం, కరెంటు ఛార్జీలు పెంచమన్నాం, పెంచకుండా మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికే మీరు చూస్తే దగ్గర 38 పైసలు ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్లో తగ్గించాం. ఇంత మునుపు ట్రూ అప్ ఛార్జెస్ ఉంటే దాన్ని ట్రూ డౌన్ ఛార్జెస్గా చేసి 4,660 కోట్లు కరెంటు ఛార్జీలు కలెక్ట్ చేయకుండా మనం అడ్జస్ట్ చేశాం. ఒక నిర్దిష్టమైన ప్రణాళిక 2029కి యూనిట్కి ₹1.20 తగ్గిస్తాం. ఇదో కమిట్మెంట్తో పనిచేస్తాం. ఎనర్జీకి, పవర్కి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. మీ అందరిని కూడా కోరుతున్న అందరూ ఎలక్ట్రికల్ వెహికల్స్ పోవాలి. మీ ఇంటి మీద సోలార్ పెట్టుకోవాలి. అందరూ ఉన్నారు ఇక్కడ. మీ పొలం దగ్గర కూడా కుసుమ్ కింద పంప్ సెట్ పెట్టుకోవాలి. మీరే కరెంటు ఉత్పత్తి చేయాలి, మీరే కరెంటు వినియోగం చేయాలి. అవసరమైతే ఎక్కడికక్కడ బ్యాలెన్స్ చేసుకునే పరిస్థితిలో మీరు ఉండాలి. ఈ మహానాడు సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకుడిని అడుగుతున్నా, మీరు ముందు ఆదర్శంగా ఉండాలి. మీ ఇంటి పైన సోలార్ పెట్టాలి. నేను వచ్చినప్పుడు అడిగితే పెట్టలేదంటే మాత్రం మీరు మాట తప్పిన వాళ్ళు అవుతారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా.